ఎత్తేస్తారు, జోగి రమేష్ ఎత్తేస్తారు, వల్లభనేని వంశీని ఎత్తేస్తారని. ఏంటి నందిగామ సురేష్ ని మీ భాషలో ఎత్తేసినట్టేనా? సార్ అది మా భాష కాదు సార్. జగన్ గారు లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఎత్తారు అన్నారు. అది ఆయన భాష. ఆయన ఏ స్కూల్లో చదువుకున్నారో అందరూ ఆయన ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు, ఎత్తారు ఎత్తారు అని. మనం కూడా చక్కగా మాట్లాడుకుందాం సార్. అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేస్తారు అని. నందిగామ సురేష్ గారు గాని ఇంకొకళ్ళు గాని సార్ రెడ్ బుక్ తెరవాల్సిన పని లేదు. అసలు ఎవరు సార్ టీడీపీ పార్టీ కార్యాలయం మీద ధ్వంసం చేయమని అడిగింది? అంటే చట్టం తన పని చేసుకుని వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు వరదల్లో ఉంది కదా, లేకపోతే ఈ పరిస్థితుల్లో ఉంది కానీ చట్టానికి ఏం తెలుసు సార్? లిస్ట్ లో వచ్చింది, ఆర్గ్యుమెంట్ చెప్పారు, ఆర్డర్ వచ్చింది, ఇష్యూ చేశారు. దీన్నే అంటారు సార్ కర్మ రిటర్న్స్ అని. చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది అనడానికి కూడా ఇదే ఒక పెద్ద నాంది సార్. ఈ టైంలో కూడా లిస్ట్ లో వచ్చి పేరు అనౌన్స్ అయింది అంటే ఇక అద్భుతం సార్. దీన్ని ఎవరు ప్రేరేపించక్కర్లే, ఎవరు ప్రవోక్ చేయక్కర్లేదు సార్. ఇక్కడ మోరోవర్ నందిగం సురేష్ గారు అరెస్ట్ అవడానికి గల బలమైన కారణాలు ఆయనే కాదండి, అక్కడ మంగళగిరి లోకల్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గౌరవ పోలీస్ వర్గాన్ని అంతా మేనేజ్ చేసి పార్టీ కార్యాలయం ధ్వంసం చేశారు. అప్పట్లో అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ 307 కట్టలేకపోయారు సార్ పోలీసులు. కట్టుంటే అప్పుడే అరెస్ట్ అయ్యి ఉండేవాళ్ళు. ఆ సెక్షన్ ఎందుకు కట్టలేదండి అంటే పార్టీ కార్యాలయమే కదా ధ్వంసం అయింది, ఏ మనిషి మీద దాడి చేయలేదు కదా. దాడి చేయడానికి వెళ్ళారు కదా సార్, వాళ్ళు పరిగెత్తి పారిపోయారు కదా సార్, ప్రాణరక్షణ లేకే కదా సార్. వాళ్ళందరూ ఆ గ్రౌండ్స్ మెన్షన్ చేస్తారు కదా అంటే అప్పుడు వారికి అనిపించలేదట, అటెంప్ట్ మర్డర్ సెక్షన్ అని అనిపించలేదట. కానీ అంగళ్ళలో డిఎస్పీ గారికి మాత్రం చంద్రబాబు గారు ఆయన మీద అటెంప్ట్ మర్డర్ సెక్షన్ పెట్టే స్థాయికి, ఏది చంద్రబాబు గారి మీద 307 పెట్టే స్థాయికి ఆ డిఎస్పీ ఎదిగిపోతే ఈ రోజుకి కూడా ఆ డిఎస్పీని సస్పెండ్ చేశారా ఇంకోటి చేశారా కూడా మాకు తెలియదండి. ఆయన చెప్తారు తప్పు చేశాడు కదా అని మనం శిక్ష వేయకూడదమ్మా, చట్టమే శిక్ష వేస్తుంది, చట్టాన్ని మనం చేతిలోకి తీసుకోకూడదు అనేటటువంటి ఓర్పు గల్ల ఔదార్యం గల్ల రాజకీయ నాయకుడు చంద్రబాబు గారు అండి. కానీ లోకేష్ గారు ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇక పైన ఒక లెక్క అంటూ రెడ్ బుక్ అయితే రాశారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవసరం ఇంకా కూడా రాలేదండి. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళ గోతులో వాళ్లే పడుతున్నారు. కర్మ రిటర్న్స్ అనే క్యాప్షన్ వచ్చేస్తుంది. ఇంకా కూడా మా గుంటూరులో లేళ్ల అప్పిరెడ్డి గారు ఎటు వెళ్ళిపోయారో కనపట్లేదు. జోగి రమేష్ గారు దీంట్లో కీలక పాత్రదారులు. అదే రకంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ రజనీ గారు ఇప్పుడు ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ టీడీపీ ఎమ్మెల్యేది ఒకటి అయ్యింది సరే, దీన్నన్నా పరిగణలోకి తీసుకుండి అమ్మో ఆ రోజు మనం ఎలా చేయలేం కదా అని చెప్పి వీళ్ళని ఏమన్నా పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం ఉంటుందా? లేకపోతే ఏముందిలే ఇప్పి చూపిస్తేని మీరు హ్యాపీగా ఇప్పుకోండి, మీకు నచ్చిన వాళ్ళు చూపించుకోండి అని చెప్పేసి వదిలేస్తారా? ఏది సార్ టీడీపీ విషయం అడుగుతున్నారా మీరు? టీడీపీ ఆల్రెడీ సస్పెండ్ చేశారండి వైసీపీ లో ఉన్న వాళ్ళు. సార్ వైసీపీలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్సీలు ఎవరైతే తప్పు చేశారో చంద్రబాబు సొంత పార్టీ అభ్యర్థి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఈక్వల్ టు శాసన మండలిలో కూడా అలాగే జరుగుతుందండి. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో నాయకులుగా ఉన్న వాళ్ళు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి, అకౌంటబిలిటీ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. వీళ్ళే ఈ రకమైన బహిరంగ ప్రదర్శనలు చేస్తుంటే ఇక రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ వెళ్తుందో చంద్రబాబు గారికి తెలుసు కాబట్టి ఆయనే చర్యలు తీసుకుంటారు. ఆయనకి చెప్పేంతటి వాళ్ళు మనం కాదు. ఒకటి చెప్పండి, టెక్నికల్ గా ఇలా విచ్చలవిడితనంగా బహిరంగంగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఆ వీడియోలు తీసుకుంటే అది రికార్డ్ ఓకే, అది కావాలని ఎవరో క్రియేట్ చేసాడో ఆ పర్సనల్ విషయాలు బయటకు వచ్చినప్పుడు ఇవి సుమోటోగా తీసుకుని దీని మీద కేసులు పెట్టే ఛాన్స్ ఉంటుందా అండి? సార్ సుమోటోగా అసభ్యకరమైన వీడియోలు బహిరంగంగా ప్రదర్శించడం సార్ అది నా ఇష్టం అంటారు. ఆ వీడియో బయటకు వచ్చిన కారణాలు పలానా వాళ్ళు చేశారంటారు. ఇష్టం అంటే ఆడు నైట్ టైం ఎవడో చూసుకోవాలండి, లేకపోతే ఆడికి ఎవరైతే ఇష్టం ఉన్నారో వాళ్ళకి చూపించుకోవాలి. అంతేగాని సోషల్ మీడియాలో పబ్లిక్ గా లక్షల మందికి పిల్లలు ఈ రోజు యూట్యూబ్ చేస్తే వీడియోలు వస్తున్నాయి, బూత్ వీడియోలు. వాళ్ళు ఏం నేర్చుకుంటారండి? సార్ అప్పుడు వినండి వర్మ గారు, న్యూసెన్స్ కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ దాంట్లో కూడా వెసులుబాటు స్టేషన్ బెయిల్ గట్రా ఉంటది కాబట్టి ఇక చెప్పనే అవసరం లేదు. ప్రతి దాంట్లో ఒక లూప్ హోల్ ఉంటది, రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది న్యాయ వ్యవస్థ. దాన్ని ఎవరైనా ఎలా అయినా వాడేస్తున్నారు. మోర్ ఓవర్ ఆ అవకాశం ఇవ్వరండి చంద్రబాబు గారు, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. గతంలో మీకు తెలుసు ఆర్కే రోజా గారు కూడా అసెంబ్లీలో ఇలాంటి అసభ్యకరమైన చేష్టలు చేస్తే ఆమెని సస్పెండ్ చేశారు, మీ అందరికీ గుర్తే ఉంటది.
ఆడబిడ్డ పట్ల తప్పు చేస్తే కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటారా బాబు గారు? అమ్మ బాబోయ్ అంటూ మగవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్న టైం అందరికీ తెలుసండి. మళ్ళీ బాబు గారు వచ్చారు. 1985 రాజకీయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. 95లో ఎలా చేశారో చూపిస్తారు. వన్ బై వన్ ప్రతి ఒక్కరికి సింహ స్వప్నంగా నిలబడే చంద్రబాబు గారు అసెంబ్లీలో కూర్చుంటే తప్పు చేయాలనుకున్న వారికి, చేసిన వారికి కూడా గడగడలాడిపోయి మళ్ళీ వాటిని రిపీట్ చేయకుండా తగు జాగ్రత్తలు పడివి ప్రజాక్షేత్రంలో ప్రజలకి అకౌంటబిలిటీగా నిలబడతారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సార్. సో దీంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు సార్. బాబు గారే యాక్షన్ టు యాక్షన్, రియాక్షన్ టు రియాక్షన్ ఇమీడియట్ గా వస్తుంది సార్. రైట్. అజయ్ అజయ్ ఏంటి ఇంకది ఇక్కడి నుంచి నేతల్లో మార్పు వస్తుంది అని భావించవచ్చా? వర్మ గారు, నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి నాకు తెలియదు కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం ఆడు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కాదండి, జెండా మోసే కార్యకర్త తప్పు చేసినా సరే తొక్కి నార తీసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఎవరిని ఉపేక్షించరు సార్. ముఖ్యంగా ఆడబిడ్డల జోలికి వెళ్ళిన, ఆడబిడ్డల గురించి అసభ్యకరంగా మాట్లాడిన, ఆడబిడ్డల దగ్గర అసభ్యకరంగా ప్రవర్తించిన ఎవరిని వదిలే వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదండి. ఎందుకంటే ఆడబిడ్డల విలువ తెలిసిన పార్టీలు ఇవన్నీ కూడా. అందరూ తల్లి గర్భం నుంచే పుట్టాం సార్. ఆ కష్టాన్ని చూసిన వాడికి ఎవరికన్నా సరే ప్రతి ఒక్క